S, S block elements. In the S block elements, the last electron enters in the S orbital. So this we called as S orbital. In the S block element, the last electron enters in the S orbital. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఇందులో ఎస్ ఆర్బిటల్ లోకి వెళ్తుంది కాబట్టి ఈ ఆటమ్స్ ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అన్నారు. యాజ్ ఎస్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ అండ్ టూ బ్లాక్ బిలాంగ్ టు ద ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్ లో మనకి NS1 గ్రూప్ ఉంది అండ్ NS2 గ్రూప్ ఉంది. ఎస్ లో మనం ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ మాత్రమే వెళ్తాయి ఎస్ బ్లాక్ లో. అందుకే మనకి ఎస్ బ్లాక్ కి టూ బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏ గ్రూప్ అంటాము, ఇంకోటి సెకండ్ ఏ గ్రూప్ అంటాము. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే, ఆల్కాలి మెటల్స్ ని మనం గ్రూప్ 1 ఎలిమెంట్స్ అని అనాలి. ఆల్కాలి మెటల్స్ ని మనం ఏమనాలి? 1 ఎలిమెంట్స్ అనాలి. గ్రూప్ ఎలిమెంట్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? షెల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. బ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి? లాస్ట్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. దే డు నాట్ అక్కర్ ఇన్ ద నేటివ్ ఆర్ ఫ్రీ స్టేట్. ఈ ఆల్కాలిక్ మెటల్స్ అనేవి ఫ్రీ స్టేట్ లో ఎగ్జిస్టెన్స్ లో అవ్వవు, ఎప్పుడు కూడా కాంపౌండ్ స్టేట్ లోనే మనకి ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. These elements are collectively known as alkali metals because their oxides and hydroxides form strong alkalis like NaOH and potassium hydroxide. అంటే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఎందుకు ఆల్కాలి మెటల్స్ అంటున్నాము? ఈ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క హైడ్రాక్సైడ్స్ ని వాటర్ లో మనం సాల్యుబుల్ చేయగలిగితే దాన్ని ఆల్కాలి అంటాం. అంటే ఏ గ్రూప్ యొక్క హైడ్రాక్సైడ్, ఏ హైడ్రాక్సైడ్స్ అయితే వాటర్ లో సాల్యుబుల్ అవ్వగలవో వాటిని మనం ఆల్కాలి అని అంటాం. అంటే వీటి యొక్క ఆక్సైడ్స్ కానీ హైడ్రాక్సైడ్స్ కానీ స్ట్రాంగ్ ఆల్కాలిస్ ని ఫామ్ చేస్తాయి. అవేంటి? NaOH అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ బేసెస్ వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి ఆల్కాలీస్ అని అంటాం. సో లిథియం అనేది మనం బ్రిడ్జ్ ఎలిమెంట్ గా వాడతాం. లిథియం ఈస్ నోన్ యాజ్ ద బ్రిడ్జ్ ఎలిమెంట్. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆల్కాలి మెటల్స్. అండ్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆల్కాలి మెటల్స్ చూస్తే, సో ఇక్కడ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం అటామిక్ నెంబర్ 3, సోడియం 11, పొటాషియం 19, రుబిడియం 37, సీజియం 55 అండ్ 87. అప్పుడప్పుడు మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది, రైట్? సో హైడ్రోజన్, లిథియం బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్ అండ్ సోడియం థర్డ్ పీరియడ్, పొటాషియం ఫోర్త్ పీరియడ్, రుబిడియం ఫిఫ్త్ పీరియడ్, సీజియం సిక్స్త్ పీరియడ్, ఫ్రాన్షియం సెవెంత్ పీరియడ్. సో అటామిక్ నెంబర్ దాని ప్రకారంగానే మారుతుంది. చూడండి, లిథియం కి 2s1 వచ్చింది, సోడియం కి 3s1 అండ్ S1 అండ్ రుబిడియం కి 5s1, సీజియం ఫ్రాన్షియం కి 7x1. ఒకవేళ వాళ్ళు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి అడిగితే మీరు ఈ నెంబర్ ఇలా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ నుంచి హైడ్రోజన్ 1 ఉంటుంది, హైడ్రోజన్ మనం మెన్షన్ చేయలేదు, హైడ్రోజన్ గా చదువుకుంటాం మనం. ఇక్కడ లిథియం సెకండ్ నుంచి స్టార్ట్ అయింది, అంటే సెకండ్ ఆర్బిట్ లో ఉంటుంది దాని ఎలక్ట్రాన్. సెకండ్ ఆర్బిట్ లో ఎస్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే సీజియం లో చూస్తే సిక్స్త్ ఆర్బిట్ లో ఎస్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్ ఈస్ అటామిక్ రేడియస్. సో ఈ సిరీస్ కూడా గుర్తుపెట్టుకోండి, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం. అండ్ వాటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అటామిక్ రేడియై. అటామిక్ రేడియై అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు బ్యాలెన్స్ షెల్. సో వ్యాలెన్స్ షెల్ ఇక్కడెక్కడో ఉంది అనుకుందాం, ఇది న్యూక్లియస్ అనుకుందాం. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ షెల్ టు వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ద ఆటమ్ వి కాల్డ్ as a atomic radii. The alkali metals have the biggest atomic radii in their respective periods. Atomic radii increases as we go down the group due to the addition of a new shell in each subsequent step. మీకు ఆల్రెడీ తెలుసు, డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? సైజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది డౌన్ ద గ్రూప్ సైజ్? ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే న్యూ షెల్ యాడ్ అవుతుంటది. థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, sixth cell, seventh cell. As the number of orbits increases, size of the atom also increases down the group, right? All of these have the BCC lattice with coordination number 8. The BCC lattice అనేది solid state లో వస్తుంది. So next one, atomic radii is over. So down the group, atomic radii increases due to increase in the number of shells. నెక్స్ట్ అయానిక్ రేడియం. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ ని తీసేసినప్పుడు అనేది అయాన్. సో దీంట్లో ఒక 1 ఎలక్ట్రాన్ ఎక్సెస్ గా ఉంటుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ని మనం తీసేస్తాం. అయానిక్ రేడియై ఆఫ్ ద ఆల్కాలి మెటల్స్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ దేర్ కరెస్పాండింగ్ మెటల్స్. అంటే ఇప్పుడు చూస్తే సోడియం ని చూడండి అండ్ సోడియం ప్లస్ ని చూడండి, దేని యొక్క సైజ్ తక్కువ ఉంటది? సోడియం లో ఒక షెల్ మీకు అడిషనల్ గా ఉంది, ఇక్కడ ఒక షెల్ వానిష్ అయిపోయింది కదా. అంటే ఒక ఇక్కడ కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్ లో, ఇక్కడ ఎం షెల్ ఒక ఎలక్ట్రాన్ ఉండే ఇంతకు ముందు, ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమైంది? అది సోడియం అయాన్ గా ఫామ్ అయింది. ఇప్పుడు ఎన్ని షెల్స్ ఉన్నాయి ఇందులో?
ఓన్లీ 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? కే షెల్ అండ్ ఎల్ షెల్ ఓన్లీ 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఆర్బిట్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు 3 ఆర్బిట్స్ ఉంటే సైజ్ ఎక్కువ ఉంటుంది అండ్ 2 ఆర్బిట్స్ ఉంటే సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే వాటి యొక్క కరెస్పాండింగ్ న్యూట్రల్ ఆటం కంటే కూడా ఈ అయాన్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రైట్? అయానిక్ రేడియస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ దేర్ కరెస్పాండింగ్ మెటల్స్ డ్యూ టు లెస్సర్ నెంబర్ ఆఫ్ ద షెల్స్. అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ తగ్గుతున్నాయి కాబట్టి దాని యొక్క సైజ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ హియర్ వి హ్యావ్ ద డెన్సిటీ. అయానిక్ రేడియేట్ డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? పెరుగుతుంది. డెన్సిటీ, దీస్ ఆర్ ద లైట్ మెటల్స్ విత్ లో డెన్సిటీస్. ఓకే, దీంట్లో లైట్ మెటల్స్ అనేవి లో డెన్సిటీస్ ఉంటాయి, అందుకే అవి వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి. దీస్ ఆర్ ద లైట్ మెటల్స్ విత్ లో డెన్సిటీస్. లిథియం ఇస్ ద లైటెస్ట్ known metal. On moving down the group, density increases from the lithium to cesium. ఏది దేనికి డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది? లిథియం కి డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. లిథియం నుండి సీజియం వస్తుంటే డెన్సిటీ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. As the size of the atom increases, density value also increases. This is because down the group, atomic size and atomic mass both are increases, but the effect of increase in the atomic mass is more as compared to increase in the atomic size. అంటే ఎక్కువ వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరగడం వల్ల డెన్సిటీ పెరుగుతుంది. సో డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ వాల్యూ పెరిగితే ఏమవుతుంది? డెన్సిటీ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే కంపారిటివ్లీ వాల్యూమ్ మనం మాస్ ఎక్కువ పెరుగుతుంది, అందుకే మనకి డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ కేసు ఉంది, అది మీరు నోట్ చేసుకోవాలి. సో డెన్సిటీ ఆఫ్ పొటాషియం ఈస్ లెస్సర్ దెన్ దట్ ఆఫ్ సోడియం. యాక్చువల్ గా మనం లిథియం నుండి సీజియం వరకు డెన్సిటీ పెరగాలి, కానీ లిథియం, సోడియం, పొటాషియం అట్లా రుబీడియం అట్లా పెరుగుకుంటూ పోవాలి. అంటే సోడియం డెన్సిటీ తక్కువ ఉండాలి, పొటాషియం డెన్సిటీ ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ పొటాషియం డెన్సిటీ చాలా తక్కువగా ఉంది. దేనికంటే? సోడియం కంటే. యాక్చువల్గా సోడియంది తక్కువ ఉండాలి, పొటాషియంది ఎక్కువ ఉండాలి. యాజ్ పర్ మాస్ పెరుగుతుంది కాబట్టి పొటాషియంది కూడా పెరగాలి, బట్ ఇక్కడ పొటాషియంది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? అండ్ ఈ ఎక్సెప్షన్ కేసెస్ ని నోట్ చేసుకోండి. So the density of potassium is lesser than that of the sodium because of the abnormal increase in the size of moving down from the sodium to potassium. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పొటాషియం కి వచ్చేసరికి దాని సైజ్ అబ్నార్మల్ గా పెరిగిపోతుంది. సైజ్ పెరగడం వల్ల ఏమవుతుంది? వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరగడం వల్ల వాల్యూమ్ డినామినేటర్ వాల్యూ పెరిగితే డెన్సిటీ వాల్యూ ఏమవుతుంది? సో సైజ్ అనేది అబ్నార్మల్ గా ఒకేసారి పెరగడం వల్ల పొటాషియం డెన్సిటీ అనేది సోడియం కంటే కూడా తక్కువగా ఉంటుంది. సో డౌన్ ద గ్రూప్ డెన్సిటీ పెరుగుతుంది. రిమైనింగ్ కేసెస్ లో అన్నిట్లో నార్మల్ గా డౌన్ ద గ్రూప్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. రైట్? నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో డెన్సిటీ is over. Next one is melting point and boiling point. Melting and boiling points of alkali metals are quite low and decreases down the group due to weakening of the metallic bond. అంటే ఈ మెటల్స్ ని మనం నైఫ్ తో కూడా కట్ చేయొచ్చు. అంటే వాటి యొక్క మెటల్ బాండ్ చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి మెల్టింగ్ పాయింట్స్ కూడా వాటికి చాలా తక్కువగా ఉంటాయి. The melting and boiling points of alkali metals are quite low and decreases down the group due to weakening of metallic bond. అంటే మెల్టింగ్ పాయింట్ డౌన్ ద గ్రూప్ వెళ్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాటి మధ్యలో మెటల్ బాండ్ అనేది వీక్ అవ్వడం. ఫ్రాన్షియం ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. మిగతావన్నీ సాలిడ్, ఫ్రాన్షియం మాత్రమే లిక్విడ్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. డౌన్ ద గ్రూప్ వెళ్తుంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే మెటల్ కి మధ్యలో బాండ్ అనేది వీక్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వన్ ఈస్ సాఫ్ట్నెస్. దీస్ ఆర్ ద సాఫ్ట్, malleable and ductile solids which can be cut with the knife. Malleable అంటే ఏంటి? డక్టైల్ అంటే ఏంటి? మీకు తెలుసు కదా. డక్టైల్, malleability ఆల్రెడీ మీరు చదువుకున్నారు. వాట్ ఈస్ డక్టైల్ ప్రాపర్టీ? వాట్ ఈస్ malleability ప్రాపర్టీ? షీట్స్ లాగా మార్చే ప్రాపర్టీని ఏమనాలి? వైర్స్ లాగా సాగదీసే ప్రాపర్టీని ఏమనాలి? డక్టైల్ ఈజ్ వైర్ల లాగా సాగదీసే ప్రాపర్టీని డక్టైల్ అంట. malleability అంటే థిన్ షీట్స్ లాగా మార్చే ప్రాపర్టీని malleability అంట. సో వీటికి malleability చాలా సాఫ్ట్ మెటల్స్ అంటే నైఫ్ తో కూడా వీటిని కట్ చేయొచ్చు. ఈ మెటల్స్ ని, సోడియం ని, వాటిని మనం నైఫ్ తో కూడా కట్ చేయొచ్చు. సో దే పొసెసెస్ మెటాలిక్ లస్టర్, అంటే అవి షైనీ ప్రాపర్టీ తోటి మెరుస్తూ ఉంటాయి. వెన్ ఫ్రెష్లీ కట్, ఎప్పుడైతే ఫ్రెష్ గా కట్ చేస్తున్నామో ఆ కట్ చేసిన ఫ్రెష్ సర్ఫేస్ అనేది షైన్ అవుతుంటది. డ్యూ టు ఆసిలేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, అంటే ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటది కదా, ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆసిలేట్ అవడం వల్ల వాటి యొక్క సర్ఫేస్ అనేది మెరుస్తూ ఉంటుంది, షైనీ నేచర్ ఉంటుంది. దాన్ని మనం మెటాలిక్ లస్టర్ అని అంటాం. రైట్?
Next, atomic volume. Atomic volume of alkali metal is the highest in each period and goes on increasing down the group from top to bottom. అంటే వాల్యూమ్ అంటే ఏంటి? సైజ్. లిథియం నుండి సీజియంకి వెళ్ళేసరికి సైజ్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద లాస్ట్ షెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్ ఆఫ్ ఆటమ్ ఇస్ కాల్డ్ యాస్ అయోనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన ఎనర్జీ అయోనైజేషన్ ఎనర్జీ అని అంటాం. సో ఏది ఈజీగా ఎలక్ట్రాన్ ఇస్తుంది లిథియం టు సీజియం లో? మీరు చెప్పండి. సీజియం అనేది ఈజీగా ఇస్తుంది, ఎందుకంటే సీజియం సైజ్ చాలా పెద్దది. అందుకే సీజియం ని సోలార్ ప్యానల్స్ లో వాడతారు. సోలార్ ప్యానల్ లో సీజియం ని ఎందుకు వాడతారు అంటే సీజియం అనేది చాలా పెద్ద సైజ్ అవడం వల్ల లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజీగా అది రిమూవ్ చేసుకోగలుగుతారు, లాస్ అవుతుంది. అందుకే అయోనైజేషన్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది సీజియం కి. సో ఎలక్ట్రాన్ ఈజీగా బయటకు వస్తుంది. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లే కదా కరెంట్ రావాలి. అందుకే సోలార్ ప్యానల్ లో సీజియం మెటల్స్ వాడతాను. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ వల్లే అక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు అయనేషన్ ఎంథాల్పీ అంటే ద ఫస్ట్ అయనేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఆల్కలీ మెటల్ ఈస్ ద లోయెస్ట్ అమంగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ పీరియడ్స్ అండ్ ద డిక్రీజెస్ ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్. అంటే ఏమైంది? అయనైజేషన్ ఎనర్జీ డౌన్ ద గ్రూప్ తగ్గుతుంది, ఎందుకంటే సైజ్ పెరగడం వల్ల. సైజ్ పెరగడం వల్ల న్యూక్లియస్ నుంచి చాలా దూరంగా ఉంటుంది ఎలక్ట్రాన్, కాబట్టి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ద సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ ఆర్ వెరీ హై. సెకండ్ అయనైజేషన్ ఇప్పుడు సోడియం ఉంది. సోడియంలో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే దానికి స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది, సోడియం ప్లస్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తీయమనండి, చాలా ఎనర్జీ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఇంకా చాలా ఎనర్జీ కావాలి. ఫస్ట్ ఈజీగా వచ్చేస్తుంది ఎలక్ట్రాన్, ఫస్ట్ది, ఎందుకంటే లాస్ట్ షెల్ లో ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఈ ఎలక్ట్రాన్ రావాలంటే కొంచెం కష్టపడాలి. నెక్స్ట్ వన్, the second ionization enthalpies of all the alkali metals are very high because by releasing an electron, ions acquire stable noble gas configuration. So, removal of second electron is difficult. నేను చెప్పాను కదా, ఒక ఎలక్ట్రాన్ తీయగానే దానికి స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎయిట్ ఉన్న దాన్ని 7 చేయడం అంటే చాలా కష్టపడాలి, అంటే చాలా ఎనర్జీ కావాలి దానికి. అందుకే హై అయనైజేషన్ ఎనర్జీస్ కావాలి. నెక్స్ట్ ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ని మనం తీసేసినప్పుడు ఫామ్ అయితే దాని ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఒక పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్ పోవడం వల్ల. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటి? లూజింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ద ప్రాపర్టీని మనం ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అంటాం. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంటుంది? లిథియం టు సీజియం చూసుకుంటే సీజియం కి ఎక్కువ ఉంటుంది, అంటే సీజియం చాలా పెద్ద సైజ్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. అంటే డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రో పాజిటివిటీ క్యారెక్టర్ ఏం అవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఎలక్ట్రో పాజిటివిటీ పైనే మెటాలిక్ నేచర్ అనేది డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రో పాజిటివిటీ క్యారెక్టర్ పెరిగింది అంటే ఎలక్ట్రాన్ ఇచ్చే నేచర్ పెరిగింది అంటే మెటాలిక్ లక్షర్ కూడా, దానికి మెటాలిక్ నేచర్ కూడా పెరిగినట్టే. మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ పైన డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రో పాజిటివ్ అన్న ఒకటి, మెటాలిక్ నేచర్ అయినా ఒకటి. సో ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లిథియం టు సీజియం డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద అయోనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పొచ్చు. సో సీజియం ఈజీగా డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్, అంటే దాని మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉందని. ఏది ఈజీగా అయితే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది దానికి మెటాలిక్ నేచర్, ఎలక్ట్రో పాజిటివిటీ క్యారెక్టర్ రెండు కూడా సేమే, ఎక్కువ ఉన్నట్టు. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసినప్పుడు దానిపైన వచ్చే ఛార్జ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది మనకి? ఆక్సిడేషన్ స్టేట్ కి జనరల్ గా +1 ఉంటుంది ఈ అన్ని ఆల్కలీ మెటల్స్ కి. పారామాగ్నెటిక్ బిహేవియర్ కూడా చూపిస్తాయి ఇవి. ఎందుకు పారామాగ్నెటిక్ బిహేవియర్ చూపిస్తాయి ఇవన్నీ? ఎందుకంటే అందులో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది NS1 S సెల్ లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల పారామాగ్నెటిక్ బిహేవియర్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ హైడ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో ఇక్కడ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఇది. హైడ్రేషన్ ఆఫ్ అయాన్స్. The degree of hydration depends upon the size of the cation. Smaller the size of the cation, greater is its hydration enthalpy. Relative degree of the hydration ఇక్కడ ఇచ్చారు. అంటే హైడ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లిథియం ప్లస్ ఉంది కదా, లిథియం చాలా చిన్న సైజు, న్యూక్లియర్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటది, కాబట్టి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. చాలా చిన్నది కాబట్టి న్యూక్లియస్ పవర్ దీనికి చాలా ఎక్కువ ఉంటది కాబట్టి చాలా వాటర్ మాలిక్యూల్స్ ఇది రౌండ్ అప్ చేసుకుంటాయి. అప్పుడు కరెస్పాండింగ్ హైడ్రేషన్ అయాన్ యొక్క సైజు అంటే లిథియం చుట్టి వాటర్ మాలిక్యూల్ రౌండ్ అప్ చేస్తాయి ఇలాగ. సో అప్పుడు ఏమవుతుంది? లిథియం యొక్క సైజు, లిథియం యొక్క హైడ్రేషన్ అయాన్ సైజ్ ఏమవుతుంది? కంపారిటివ్లీ మిగతా వాటి కంటే కూడా ఎక్కువ ఉంటది. అందుకే దాని యొక్క లిథియం ప్లస్ అనేది
ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ తో కాంటాక్ట్ లోకి వస్తుంది. ఎందుకు? డ్యూ టు స్మాలర్ ఇన్ సైజ్, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ తో ఎక్కువ కంబైండ్ అవుతుంది. ఎక్కువ కంబైండ్ అవ్వడం వల్ల టోటల్ అయాన్ యొక్క సైజ్ ఏమైంది? పెరిగింది. అందుకే లిథియం ప్లస్ కి పెరిగింది అయానిక్ సైజ్. ఓకే. తర్వాత సీజియంకి వచ్చేసరికి తగ్గుతుంది ఆ సైజ్. అంటే సీజియం ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేసుకోదు, ఎందుకంటే బాగా పెద్ద సైజ్ కాబట్టి అది ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేసుకోదు. అందుకే సీజియం కంటే కూడా లిథియం యొక్క హైడ్రేషన్ అయాన్ యొక్క సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వాటర్ మాలిక్యూల్ తో కంబైండ్ అవుతుంది కాబట్టి హైడ్రేషన్ అయాన్ సైజ్ దీనికి ఎక్కువ. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ వన్, ఫ్లేమ్ కలరేషన్. ఫ్లేమ్ కలరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ లిథియం మెటల్ ని ఆ లిథియం కాంపౌండ్ ని ఫ్లేమ్ లో మీరు బర్న్ చేస్తే అది ఒక కలర్ తోటి, ఆ ఫ్లేమ్ ఒక కలర్ తో బర్న్ అవుతుంది. ఈ లిథియం అనేది క్రిమ్షన్ రెడ్ కలర్ తో బర్న్ అయితే సోడియం అనేది ఎల్లోయిష్ కలర్ లో బర్న్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, మీరు స్టవ్ పైన ఏమైనా పొంగినాయి అనుకోండి వంట చేసేవి, మీరు ఫ్లేమ్ కలర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎల్లోయిష్ కలర్ లోకి మారిపోతుంది. అంటే మనం వంట వండే వాటిలో ఉప్పు వేస్తాం కదా, ఉప్పులో ఏముంటది? సోడియం ఉంటది. ఆ వాటర్ ఏదైనా ఇప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ లో సోడియం వేసి అది కొద్దిగా స్పిల్ అయింది అనుకో, ఫ్లేమ్ లో పడింది అనుకోండి, ఆ కలర్ చూడండి, ఆ ఫ్లేమ్ యొక్క కలర్ ఏమవుద్ది? ఎల్లోయిష్ కలర్ లోకి మారిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైలెట్ కలర్ తో బర్న్ అవుతుంది. మీడియం రెడ్ వైలెట్, సీజియం బ్లూ కలర్. సో ఈ కలర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో లిథియం క్రిమ్సన్ రెడ్, సోడియం ఎల్లో, పొటాషియం వైలెట్ అండ్ రుబీడియం రెడ్ వైలెట్, సీజియం బ్లూ. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చదవబోయేది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఏ మెటల్ ని వాడతారు? చాలా సార్లు ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్, మెయిన్స్ లో, ఐఐటి లో, ఎన్ఐటి, నీట్ లో అండ్ ఎంసెట్ లలో చాలా సార్లు రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్, సోలార్ ప్యానల్ లో వాడే మెటల్ ఏంటి? సోలార్ ప్యానల్ లో వాడే మెటల్ ఏంటి? ఇందాక చెప్పాను కదా, సీజియం. ఎందుకంటే ఇది ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి దాన్నే వాడతాం. డ్యూ టు వెరీ లో అయనైజేషన్ ఎంథాల్పీ, so it is used in photoelectric cells. Next one is electrical conductivity. Electrical conductivity ఏమవుతుందో ఒకసారి చూద్దాం. Due to the presence of loosely held valence electrons, which are free to move toward the metal structure, the alkali metals are good conductors of heat and electricity. Electrical conductivity increases from top to bottom in the earth. Okay. ఏమవుతుందంటే, లిథియం నుండి సీజియంకి వచ్చేసరికి వీటి యొక్క కాంపౌండ్స్ ఎప్పుడైతే మీరు సాల్యుబుల్ ఫామ్ లో ఉన్నాయి, అంటే వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉన్నాయి, లిక్విడ్ ఫామ్ లో ఎలక్ట్రాలిసిస్ చేస్తారు. ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అవి ఎలక్ట్రాన్స్ అనేవి అయాన్ ఫామ్ లో మూవ్ అవుతుంటాయి. రైట్? యు సీ lithium, sodium, potassium, rubidium, cesium. Now you see here, lithium, sodium, potassium, rubidium, cesium. వీటి యొక్క కండక్టివిటీ డౌన్ ద గ్రూప్ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఏవైతే ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తాయో వాటి యొక్క కండక్టెన్స్ ఈజీగా అంటే ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఇస్తుంది? సీజియం ఈజీగా ఇస్తుంది కాబట్టి, సో ఆ ఎలక్ట్రాన్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది మెటల్ మొత్తం కాబట్టి, సో ఇక్కడ సీజియం కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటాయి. ఆల్కాలి మెటల్స్ ఆర్ conductors of heat also, heat and electricity, and electrical conductivity increases from top to bottom in the order. Electrical conductivity అనేది down the group పెరుగుతుంది. Next, reducing character. The reducing character is all the alkali metals are good reducing agents. Reducing character, all the alkali metals are good reducing agents due to their low ionization energy. Their reducing characters follows this order. Okay. Reducing character అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ని అంటే ఇంకొకరిని రిడ్యూస్ చేసే క్యారెక్టర్. ఈ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ ని ఈజీగా ఇస్తాయి. ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చి ఇంకొక దాన్ని రిడ్యూస్ చేస్తాయి. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా రిడ్యూస్. నేను ఇంకొకరిని రిడ్యూస్ చేస్తే నన్ను రిడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. అంటే అదే విధంగా ఈ సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం లో రిడ్యూసింగ్ ఏజెంట్ దేన్ని అంటారు? ఏదైతే ఈజీగా వేరే ఆటం ని ఎలక్ట్రాన్స్ ఇచ్చి దాన్ని రిడ్యూస్ చేస్తుందో దానికి రిడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాం. ఆల్ ద ఇక్కడ చాలా ఎక్సెప్షన్ కేసు ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది లిథియం ముందు వచ్చింది చూడండి. లిథియం అసలు వెనకాల ఉండాలి, ముందు వచ్చింది. ఎందుకంటే సీజియం ఈజీగా ఇస్తుంది కదా ఎలక్ట్రాన్. ఇక్కడ లిథియం ఎందుకు ముందు వచ్చిందో
So all the alkali metals are good reducing agents. And due to their low ionization energies, their reducing character follows the order. Next you see sodium, potassium, rubidium, cesium, lithium. So lithium ki ikkada reducing character aqueous solution. Okay. Okay. Chemical properties of alkali metals. Action of air. సో నౌ యూ సీ లిథియం అనేది రిడ్యూసింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది యాక్టివ్ సొల్యూషన్ లో అంటే వాటర్ లో ఉన్నప్పుడు అది వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎందుకంటే దాని చుట్టూ వాటర్ లో వచ్చి చేరుతాయి కదా అప్పుడు దాని యొక్క రిడ్యూసింగ్ క్యారెక్టర్ పెరిగిపోతుంది సీజియం కంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయగలుగుతుంది ఎప్పుడు అది వాటర్ లో ఉన్నప్పుడు లిథియం యొక్క రిడ్యూసింగ్ నేచర్ పెరిగిపోతుంది రిడ్యూసింగ్ నేచర్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ ఇచ్చే నేచర్ యాక్చువల్ గా చిన్న మెటల్ అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ ని ఇవ్వవు బట్ ఇది ఇస్తుంది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కాలి మెటల్ సో ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ మనకి యాక్షన్ ఆఫ్ ఎయిర్ సో ఏదైనా ఎయిర్ లో బర్న్ చేస్తే ఏమవుతుంది వాటి యొక్క కరెస్పాండింగ్ మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి సోడియం ఆక్సిజన్ తో బర్న్ అయ్యి సోడియం ఆక్సైడ్ ఫామ్ అయింది సోడియం ఆక్సైడ్ మళ్ళీ ఇలా ఫామ్ అయిన ఆ సోడియం ఆక్సైడ్ కి బేసిక్ నేచర్ ఉంటుంది ఆ బేసిక్ నేచర్ ఎట్లా వస్తుంది దానికి వాటర్ తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది అంటే ఏ మెటల్ ఆక్సైడ్ అయితే వాటర్ లో సాల్యుబుల్ చేసినప్పుడు బేసిక్ హైడ్రాక్సైడ్స్ ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఆల్కాలిస్ అని కూడా అంటాము అని మెటల్ ఆక్సైడ్స్ కి బేసిక్ నేచర్ ఉంటుంది ఇక్కడ చూడండి అలా ఫామ్ అయిన సోడియం హైడ్రాక్సైడ్ ని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తో రియాక్ట్ చేపిస్తే మనకి Na2CO3 ఫామ్ అయింది దీన్ని మనం ఏమంటారు వాషింగ్ సోడా అని అంటాం కార్బోనేట్ ప్లస్ H2O లిక్విడ్ ఫామ్ అయింది ఫస్ట్ ఏం చేశారు సోడియం ని ఆక్సిజన్ లో బంద్ చేశారు ఏం ఫామ్ అయింది చెప్పండి సోడియం ఆక్సైడ్ ఫామ్ అయింది ఆ సోడియం ఆక్సైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే బేసెస్ ఫామ్ అయినాయి సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది ఈ సోడియం హైడ్రాక్సైడ్ ని కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ చేపిస్తే ఏం ఫామ్ అయింది sodium carbonate and water formed. Hence, they are kept under inert liquid like kerosene oil, but lithium is kept wrapped in the paraffin wax because it floats the surface of kerosene oil due to its low density. So, అందుకని ఈ లిక్విడ్స్ ని ఈ మెటల్స్ ని బయట పెడితే వెంటనే రియాక్షన్ జరిగిపోతుంది జస్ట్ అలా బయట పెట్టండి ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోతుంది సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది సోడియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది మళ్ళీ అట్మాస్ఫియర్ లో ఉన్న CO2 తో రియాక్ట్ అయిపోయి సోడియం కార్బోనేట్ గా ఫామ్ అవుతుంది వెంటనే రియాక్షన్స్ జరిగిపోతాయి ఎయిర్ లో పెడితే అందుకే ఈ మెటల్స్ ఎప్పుడు కూడా ఎయిర్ లో పెట్టరు అలాగే వాటర్ లో పెట్టినా అది హైలీ ఎక్సోథర్మిక్ వాటర్ లో కూడా పెట్టకూడదు అది చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అందుకని దాన్ని కిరోసిన్ లోనే స్టోర్ చేస్తారు సోడియం పెద్ద పెద్ద లంప్స్ అన్నిటిని కిరోసిన్ లో స్టోర్ చేస్తారు మరి లిథియం ని కూడా కిరోసిన్ లో స్టోర్ చేయొచ్చు కదా అంటే లిథియం ని కిరోసిన్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే లిథియం లంప్స్ అన్ని కూడా పైన ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే దాని డెన్సిటీ చాలా తక్కువ కదా అందుకే అది ఫ్లోట్ అవుతుంటది అందుకని లిథియం ని వ్యాక్స్ తో చుడతారు వ్యాక్స్ పారాఫిన్ వ్యాక్స్ తో దాన్ని కోట్ చేస్తారు ఈ ఆక్సిజన్ తో అట్మాస్ఫియర్ ఆక్సిజన్ తో వాటర్ తో రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఇది సూపర్ ఆక్సైడ్స్ మోనాక్సైడ్స్ పెరాక్సైడ్స్ ని ఫామ్ చేసే నేచర్ వీటికి ఉంటుంది ఆల్ ద ఆల్కాలి మెటల్స్ వెన్ హీటెడ్ విత్ ఆక్సిజన్ ఫామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ lithium forms lithium oxide while potassium rubidium and cesium form superoxide along with the నార్మల్ ఆక్సైడ్స్ ఓకేనా ఈ నార్మల్ ఆక్సైడ్స్ తో పాటు ఇక్కడ చూడండి ఏవి సూపర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి ఏవి ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ఫామ్ లో కూడా గుర్తుపెట్టుకోవాలి లిథియం ఫార్మ్స్ లిథియం ఆక్సైడ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Li2O దీన్ని మనం M2O గా రాసుకోవచ్చు ఇది నార్మల్ ఫామ్ ఇది ఏ ఆక్సైడ్ అయినా ఇదే ఫామ్ లో ఉండాలి బట్ సోడియం పెరాక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది పెరాక్సైడ్ అంటే ఏ ఫామ్ లో ఉంటది M2 అంటే Na2O2 ఈ ఫామ్ లో ఓన్లీ పెరాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి పొటాషియం రుబీడియం సీజియం మాత్రం ఏం ఫామ్ చేస్తుంది MO2 ని ఫామ్ చేస్తాయి పొటాషియం రుబీడియం సీజియం మాత్రం ఏం ఫామ్ చేస్తుంది MO2 సూపర్ ఆక్సైడ్ వీటిని ఏమంటున్నాము సూపర్ ఆక్సైడ్స్ అంటున్నాం ఆక్సైడ్స్ ఏవి AO2 మీడియం ఆక్సైడ్ సీజియం అంటే ఇక్కడ ఒక్క మెటల్ 2 ఆక్సిజన్స్ తో రియాక్ట్ అవుతుంది ఇక్కడ 2 మెటల్స్ 2 ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతున్నాయి ఇక్కడ 2 మెటల్స్ 1 ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది
Very important it is. So very important point it is. So lithium forms only monoxide, sodium forms peroxide, and remaining metals forms the superoxide. Okay. Next one, the stability of peroxides and superoxides increases as the size of alkali metals increases. Stability ఎప్పుడు పెరుగుతుంది, size పెరిగితే వాటి యొక్క stability కూడా పెరుగుతుంది. Next, superoxides are colored and paramagnetic as these possesses 3 electron bond where one unpaired electron is present. Okay, ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వీటికి పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. పారామాగ్నెటిక్ అంటే ఏంటి? మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ చేయబడే నేచర్. డయామాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ కి రీపల్ అయ్యే నేచర్. ఈ సూపర్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నావో వీటికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. దాని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు, రైట్? సో దాని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు, రైట్? సో నెక్స్ట్ వన్, ఆల్ ఆక్సైడ్స్ అండ్ పెరాక్సైడ్స్ and superoxide are basic in nature. Basic strength of oxides increases in the order. So basic nature lithium oxide నుంచి cesium oxide కి పెరుగుతుంది. బేసిక్ ఆక్సైడ్ అంటే ఏంటి? బేసిక్ క్యారెక్టర్ అంటే వీటిని వాటర్ లో సాల్యుబుల్ చేస్తే కరెస్పాండింగ్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి కదా, స్ట్రాంగ్ బేసిస్ ని ఫామ్ చేస్తాయి. ఏటికైతే బేసిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందో అది స్ట్రాంగ్ బేసిస్ ని ఫామ్ చేస్తాయి. అంటే సీజియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ ని ఫామ్ చేస్తాయి టు లిథియం హైడ్రాక్సైడ్. Na2O2 acquires yellow color due to presence of superoxides as an impurity. ఈ మోనాక్సైడ్ లోనే Na2O2 కూడా కంబైన్ అయి ఉండడం వల్ల అది కొద్దిగా ఎల్లో కలర్ ఇంప్యూరిటీని ఫామ్ చేస్తుంది. అది ఎందువల్ల అంటే presence of superoxides. Potassium oxide is used as source of oxygen in submarines, space shuttles, and in the emergency breathing apparatus such as oxygen mask. ఓకే, పొటాషియం ఆక్సైడ్ కి చాలా ఇండస్ట్రియల్ యూజెస్ ఉన్నాయి. సో అవి కూడా కొన్ని అందులో ఇంపార్టెంట్ ఏంటి, వాటిని సబ్మరైన్స్ లో యూజ్ చేస్తారు, స్పేస్ లో యూజ్ చేస్తారు, షటిల్స్ లో, అండ్ ఇన్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ ఆపరేటర్స్ లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ లేనప్పుడు కూడా ఈ పొటాషియం ఆక్సైడ్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎక్సెస్ ఆక్సిజన్ గురించి ఈ ఆక్సిజన్స్ ని ఇది రిలీజ్ చేస్తుంటది. ఓకేనా, KO2 పొటాషియం సూపర్ ఆక్సైడ్. పొటాషియం సూపర్ ఆక్సైడ్ ని ఆక్సిజన్ మాస్ లో కూడా యూజ్ చేస్తాము, రైట్? దెన్ యాక్షన్ ఆఫ్ వాటర్. యాక్షన్ ఆఫ్ వాటర్ కి హైలీ ఎక్సోథర్మిక్. వాటర్ తో ఇలా రియాక్ట్ అయితే వెంటనే ఫైర్ క్యాచ్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయ్యి మెటల్ హైడ్రాక్సైడ్స్ ని అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. యాక్చువల్గా ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి అలా లిబరేట్ అయిన హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఆ వేడికి అది బాంబ్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అలా ఫైర్ అనేది ఇందులో క్రియేట్ అవుతుంది. ఈ లిథియం సోడియం పొటాషియం వాటర్ లో వేసినప్పుడు ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవడం వల్ల, ఎక్సోథర్మిక్ అంటే ఏంటి, హీట్ లిబరేట్ అవుతుంది. ఆ హీట్ ని హైడ్రోజన్ క్యాచ్ చేసి ఫైర్ అయిపోతుంది. ఓకే, ద రియాక్టివిటీ ఆర్డర్ విత్ ద వాటర్ ఈస్, ఏది ఎక్కువ రియాక్ట్ అవుతుంది, సీజియం అనేది ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అంటే లిథియం నుండి సీజియం అనేది ఆ రియాక్టివిటీ ఆర్డర్ అనేది పెరుగుతుంది. లిథియం టు సీజియం రియాక్టివిటీ ఆర్డర్ విత్ వాటర్ ఈజ్ ఇంక్రీజెస్. దిస్ ఈస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఎలక్ట్రోపాజిటివిటీ క్యారెక్టర్. అంటే ఏదైతే ఎలక్ట్రాన్స్ ని ఈజీగా ఇస్తుందో అది వాటర్ తో ఈజీగా రియాక్షన్ ఫామ్ చేస్తుంది. ఈ రియాక్షన్ అనేది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అండ్ ఇందులో పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ స్ట్రాంగర్ బేస్ దెన్ సోడియం హైడ్రాక్సైడ్. యాజ్ యూజువల్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ స్ట్రాంగర్ బేస్ దెన్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, అంటే నేను చెప్పాను కదా బేసిక్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బేసిక్ స్ట్రెంత్ పెరుగుతుంది అంటే డౌన్ ద గ్రూప్ basic strength అనేది ఇంక్రీజ్ అవుతుంది. So this is due to increase in electropositive character in the same order. Potassium hydroxide is stronger base than NaOH. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది చాలా స్ట్రాంగ్ బేస్ ని ఫామ్ చేస్తుంది దెన్ సోడియం హైడ్రాక్సైడ్. మీరు చెప్పొచ్చు లిథియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, లిథియం, సోడియం, పొటాషియం, రూబియం, సీజియం లో ఏది స్ట్రాంగ్ బేస్? సీజియం హైడ్రాక్సైడ్ ఈస్ స్ట్రాంగ్, లిథియం హైడ్రాక్సైడ్ ఈస్ వీక్ బేస్. సో బేసిక్ క్యారెక్టర్ అంటే బేసిక్ స్ట్రెంత్ అనేది డౌన్ ద గ్రూప్ పెరుగుతుంది. Lithium hydroxide is used to remove the carbon dioxide from exhaled air in confined quarters like submarines and space vehicles. Okay. లిథియం హైడ్రాక్సైడ్ ని కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి, అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ని కూడా కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి వాడతారు. ఎప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద ప్లాంట్స్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ఒక ప్లాంట్ దగ్గర KOH కానీ అండ్ లిథియం హైడ్రాక్సైడ్ ని కానీ పెడతారు. అవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని వెంటనే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ తో ఈజీగా రియాక్ట్ అయితే ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి కూడా దీన్ని వాడతారు, రైట్? నెక్స్ట్ వన్ యాక్షన్ ఆఫ్ హైడ్రోజన్.
ఈ మెటల్స్ అన్ని హైడ్రోజన్స్ తో రియాక్ట్ అయ్యి కరెస్పాండింగ్ మెటల్ హైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి. అండ్ ద రియాక్టివిటీ ఆఫ్ ఆల్కాలి మెటల్ టువర్డ్స్ హైడ్రోజన్, సో లిథియం కి ఎక్కువ ఉంటుంది, తర్వాత సీజియం కి తగ్గుతూ ఉంటుంది. సీజియం రియాక్టివిటీ ఆర్డర్ విత్ ద హైడ్రోజన్ గ్యాస్ అనేది తగ్గుతుంటుంది. రియాక్షన్ విత్ ద హాలోజన్స్, ఆల్కాలి మెటల్స్ కంబైన్ రెడీలీ విత్ ద హాలోజన్స్ టు ఫార్మ్ ద అయానిక్ హాలైడ్స్. లైక్ అన్ని కూడా ఇది క్లోరిన్, బ్రోమిన్, ఐయోడిన్ తో ఫామ్ అయ్యి కరెస్పాండింగ్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. లైక్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబిడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, లైక్ సోడియం బ్రోమైడ్, ఇవన్నీ కూడా సాల్ట్స్ హాలోజన్స్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. సో అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ద మెటల్ అయాన్ ఇంక్రీజెస్. అయానిక్ క్యారెక్టర్ అంట, అంటే అయానిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఏది ఈజీగా అయాన్స్ ని ఫామ్ చేస్తుంది అంటే సీజియం హాలైడ్స్ ఈజీగా అయాన్స్ ని ఫామ్ చేస్తుంది. లిథియం హాలైడ్ టు సీజియం హాలైడ్ అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. All alkali metal halides except lithium fluoride are freely soluble in the water. Lithium fluoride is soluble in non-polar solvents. ఇగో అన్ని అయానిక్ కాంపౌండ్స్ అన్ని వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. ఇప్పుడు ఏ సాల్ట్ అయినా వాటర్ లో సాల్యుబుల్ కావాల్సిందే. బట్ లిథియం ఫ్లోరైడ్ వాటర్ లో సాల్యుబుల్ కాదు. ఎందుకంటే లిథియం ఫ్లోరైడ్ అది నాన్ పోలార్ క్యారెక్టర్ ఉంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది దానికి. సో అందుకని అది నాన్ పోలార్ సాల్వెంట్ లో మాత్రమే సాల్యుబుల్ అవుతుంది. రిమైనింగ్ అన్ని సాల్ట్స్ కూడా వాటర్ లో ఈజీగా కరిగిపోతాయి, బట్ ఈ లిథియం ఫ్లోరైడ్ తప్ప. Lithium chloride is more covalent. Lithium chloride is more covalent. Covalent character ఉంటే అయానిక్ గా అయాన్స్ గా విడిపోదు. Then KCl due to smaller size of the lithium. Okay, smaller the cation, larger the anion forms the covalent character. Covalent character ఎక్కువ ఉంది అనుకోండి, అవి వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు, ఈజీగా సాల్యుబుల్ అవ్వవు. Bigger the anion, larger its polarizability, hence the covalent character for this order. ఇప్పుడు చూడండి, స్మాలర్ కేటైన్ లార్జర్ దాన్ కి కోవలెంట్ క్యారెక్టర్ ఉంది. చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు కోవలెంట్ క్యారెక్టర్. Following having covalent nature, and the following compound is having ionic nature. Assign them in the increasing order of their covalent character or decreasing order of ionic character. అడుగుతారు. అయానిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? వాటర్ లో సాల్యుబుల్ అయ్యే నేచర్, ఈజీగా అయాన్స్ ఫామ్ అవుతాయి. కోవలెంట్ క్యారెక్టర్ లో అయాన్స్ అనేవి ఈజీగా ఫామ్ అవ్వవు. సో స్మాలర్ ద కేటైన్ లార్జర్ ద అయాన్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్, దానికి రివర్స్ లో ఉంటే అది అయానిక్ క్యారెక్టర్ ఇస్తుంది. ఇక్కడ లిథియం ఫ్లోరైడ్ అనేది లీస్ట్ అయానిక్ క్యారెక్టర్, అండ్ ఇక్కడ దేని యొక్క ఆర్డర్ ఇచ్చారు? కోవలెంట్ క్యారెక్టర్ యొక్క ఆర్డర్ ఇచ్చారు. లిథియం అయాన్స్ కి మోర్ ఎక్కువ ఉంటుంది కోవలెంట్ క్యారెక్టర్. సో డౌన్ ద అన్ని కూడా ఇప్పుడు మెటల్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ ఐడిన్, బ్రోమిన్, క్లోరిన్ వాటి యొక్క సైజ్ తగ్గుతుంది. సైజ్ తగ్గుతుంది కాబట్టి కోవలెంట్ నేచర్ కూడా తగ్గుతుంది. దేనికి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది? బిగ్గర్ ద ఆనియన్ కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, సాల్యుబిలిటీ ఇన్ ద లిక్విడ్ అమోనియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మెటల్ ని, అదే ఆల్కాలి మెటల్ ని మనం అమోనియాలో సాల్యుబుల్ చేస్తే ఆ అమోనియాలో కొంత పార్ట్ ఏమో కొంత పార్ట్ అంటే ఈ అమోనియాని ఎక్స్ పార్ట్, వై పార్ట్ గా మనం డిసోసియేట్ చేస్తే అందులో ఎక్స్ పార్ట్ ఆఫ్ అమోనియా అనేది మెటల్ తో రియాక్ట్ అవుతుంది, వై పార్ట్ ఆఫ్ ద అమోనియా ఏమో దాని యొక్క ఎలక్ట్రాన్ తో రియాక్ట్ అవుతుంది. అందుకే సొల్యూషన్ మొత్తం బ్లూ కలర్ లోకి మారిపోతుంది. దీన్ని అమోనియేటెడ్ సాల్వెంట్స్ అని అంటాము. ఆ కలర్ ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ అమోనియాలో ఎక్స్ పార్ట్ అమోనియా ఉంటుంది, వై పార్ట్ అమోనియా. ఎక్స్ పార్ట్ అమోనియానేమో మెటల్ తో రియాక్ట్ అవుతుంది, అప్పుడు అమోనియేటెడ్ క్యాటైన్ ఫామ్ అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ ద అమోనియా, వై పార్ట్ ఆఫ్ ద అమోనియా ఏమో ఎలక్ట్రాన్స్ తో రియాక్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ మెటల్ నుంచే కదా వచ్చింది. మెటల్ ఏం చేస్తుంది? ఆల్కలి మెటల్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ తో సమ్ అమోనియాస్ రియాక్ట్ అవుతాయి. అప్పుడు మనకి బ్లూ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అయింది బ్లూ కలర్ అంటే డ్యూ టు ఎక్సైటేషన్ ఆఫ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్స్ అక్కర్ ఇన్ ద రెడ్ రీజన్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ స్టేట్ కి వచ్చేటప్పుడు ఒక కలర్ ని ఎగ్జిబిట్ చేస్తారు. అదే ఇక్కడ బ్లూ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తారు. This solution is highly conducting and paramagnetic because of the presence of ammoniated electrons and ammoniated cations. సో దీని యొక్క కండక్టింగ్ నేచర్ కూడా చాలా హైగా ఉంటుంది. సాల్యుబిలిటీ ఆఫ్ లిక్విడ్ అమోనియా, మీరు ఏ మెటల్ అమోనియా వేస్తే అమోనియా అంతా బ్లూ కలర్ లోకి మారిపోతుంది. ఎందుకు బ్లూ కలర్ లోకి మారిపోయిందంటే ఈ మెటల్స్ ఏం చేస్తాయి అంటే ఒక ఎలక్ట్రాన్ జనరేట్ చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఈ అమోనియాతో బ్లూ కలర్ ని ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ కార్బోనేట్స్. సో మెయిన్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి, ఖాళీగా వింటే ఏం గుర్తుండదు, చేసుకుంటూ ఉండండి. సో నేచర్ ఆఫ్ ద కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్. సో లిథియం కార్బోనేట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ ఆర్ హీట్, అది వెంటనే లిథియం ఆక్సైడ్ అండ్ CO2 గా విడిపోతుంది. లిథియం కార్బోనేట్ అది అన్స్టేబుల్, వెంటనే అది లిథియం ఆక్సైడ్ ప్లస్ CO2 గా విడిపోతుంది. స్టెబిలిటీ అనేది డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే అన్స్టేబుల్ గా ఉంటుందో అది ఈజీగా డిసోసియేట్ అవుతుంది.
ఏదైతే అన్స్టేబుల్ గా ఉంటుందో అది ఈజీగా డిసోసియేట్ అవుతుంది. అంటే స్టెబిలిటీ ఆర్డర్ లిథియం టు సీజియం కార్బోనేట్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ద బైకార్బోనేట్స్ ఎక్సెప్ట్ లిథియం హైడ్రోజన్ కార్బోనేట్ which exist in the solution and remaining exist as solid and on heating form the carbonates. So except lithium hydrogen carbonates తప్ప ఏ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ని హీట్ చేసినా అవి డిసోసియేట్ అవుతాయి. దీన్ని థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అని అంటాం. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ లో ఏమవుతుందంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది సోడియం కార్బోనేట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ గా విడిపోతుంది. అంటే మిగతావన్నీ సాలిడ్స్ లో ఉంటాయి ఎక్సెప్ట్ లిథియం హైడ్రోజన్ కార్బోనేట్ మాత్రం లిక్విడ్ లో ఉంటుంది. Solubility of the carbonates and the bicarbonates increases on moving down the group due to decrease in the lattice enthalpies. Thus, the order is lithium hydrogen carbonate to cesium hydrogen carbonate దాని యొక్క లాటిస్ ఎంథాల్పీస్ ఇంక్రీజ్ అవుతాయి. లాటిస్ ఎంథాల్పీస్ అంటే ఏంటి? వాటిని డిజాల్వ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అని అంటాం. Solubility of the solubility of the carbonates and bicarbonates increases on moving down the group due to decrease in the lattice enthalpies. Thus the order. ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటి యొక్క లాటిస్ ఎంథాల్పీస్ డిక్రీజ్ అవ్వడం వల్ల. లాటిస్ ఎంథాల్పీస్ డైరెక్ట్ ఇన్వర్స్లీ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ ఏవి లాటిస్ ఎంథాల్పీస్ తక్కువ ఉంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. A mixture of sodium carbonate and potassium carbonate known as the fusion mixture. Okay, so very important point. The mixture of sodium carbonate and potassium carbonate we known as the fusion mixture, and potassium carbonate is known as the pearl ash. ముత్యం లాగా మెరుస్తుంది దాని యొక్క యాష్ కూడా సేమ్ ముత్యం లాగా మెరుస్తాయి అన్నమాట. అందుకే దీన్ని పర్ల్ యాష్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ లిథియం నైట్రేట్. సో లిథియం నైట్రేట్ ని హీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి టూ వచ్చినాయి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అడుగుతారు ఏబిసి అని అడుగుతారు. ఇలా సోడియం నైట్రేట్ ని హీట్ చేసినప్పుడు నైట్రోజన్ డైఆక్సైడ్ రాలేదు, బట్ లిథియం నైట్రేట్ ని హీట్ చేసినప్పుడు మనకు ఒక బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ ఫామ్ అవుతాయి బికాస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ NO2 గ్యాస్. ఓకేనా, మనకి సోడియం నైట్రేట్ కి ఆ NO2 గ్యాస్ రాలేదు. ఈ సోడియం నైట్రేట్ సాల్ట్ నేమో సాల్ట్ పీటర్ సాల్ట్ అంటారు, చిల్ సాల్ట్ పీటర్ అంటారు. అండ్ పొటాషియం నైట్రేట్ నేమో ఇండియన్ సాల్ట్ పీటర్ అని అంటారు. అంటే వాటి నేమ్స్ ఈ నేమ్స్ మనం పిలుస్తాం. రైట్, నెక్స్ట్ వన్ ఈ నేచర్ ఆఫ్ నైట్రేట్స్ లో లిథియం నైట్రేట్ డికంపోజ్ అయి నైట్రోజన్ డైఆక్సైడ్ ని అండ్ ఆక్సిజన్ ని లిబరేట్ చేస్తుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు ఇది. సో ద నైట్రేట్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆల్కలీ మెటల్స్ డికంపోజ్ అండ్ గివింగ్ ఓన్లీ ఆక్సిజన్. మిగతా నైట్రేట్స్ అన్ని కూడా ఓన్లీ ఆక్సిజన్స్ ని ఇస్తే లిథియం నైట్రేట్ మాత్రం బ్రౌన్ కలర్ గ్యాస్ ని ఇస్తుంది. సో డిఫైనింగ్ S బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద Samyans Academy. Thank you. Bye.